బిల్లులపై గవర్నర్లకు గడువు అంశంలో నిర్ణయం వెలువడే వరకు వేచి చూస్తాం. అవసరమైతే హైకోర్టును మరింత సమయం కోరుతాం. కాళేశ్వరంపై సిబిఐ దరఖాస్తునకు కేటీఆర్ అడ్డుపడుతున్నారు. ఆయనకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు. భారత రాష్ట్ర సమితికి మేలు చేయాలని రాష్ట్రంలో యూరియా కొరత సృష్టిస్తోంది కేంద్రము. మెట్రో రైల్పై రెండో దశకు ఎల్ఎన్టీ సహకరించాల్సిందే. 2018 ఎన్నికల్లో తెలంగాణలోనూ ఓట్ల చోరీ. మంత్రిగా మైనార్టీకి అవకాశం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో రేవంత్ రెడ్డి ఢిల్లీలో అనుకుంటే మాటలు అన్నది ఢిల్లీ ఉన్నాడు. ఢిల్లీలో ఈ మాటలు మాట్లాడారు. రాష్ట్రపతి గవర్నర్లు తమ ముందుకొచ్చిన బిల్లులపై 90 రోజుల లోపలే నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వు మీద రాష్ట్రపతి స్పష్టత కోరిన నేపథ్యంలో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వచ్చే వరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో వేచి చూస్తామని అన్నారు. అయ్యో మళ్ళీ వెయిటింగ్. శుక్రవారం ఢిల్లీలోని అధికారిక నివాసంలో సీఎం విలేకరులతో మాట్లాడారు. ఇవన్నీ అన్నమాట. ఏం మాట్లాడారు ఒకసారి మళ్ళీ పాయింట్ వైజ్ చూస్తే, ఇదొకటి బిల్లులపై గవర్నర్, అది కూడా పెద్ద వివాదమే అవుతుంది. అసలు ఏంటి సుప్రీమా, పార్లమెంటు సుప్రీమా, చట్టసభలు తీసుకున్న నిర్ణయం సుప్రీమా అనే దాని మీద రకరకాలుగా భిన్నాభిప్రాయాలు, చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఏకంగా రాష్ట్రపతికి కూడా తన దగ్గర ఉన్న ఫైళ్లకు ఒక గడువు అంటూ ఉంటుంది. ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు పెట్టుకోకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితి. సరే, దీని మీద చర్చ కంటిన్యూ అవుతుంది. అవసరమైతే హైకోర్టును మరింత సమయం కోరుతాం అన్నారు దీని విషయంలో. ఇంకా కాళేశ్వరం మీద నడుస్తూనే ఉంది. మళ్ళీ ఒకసారి కేటీఆర్ మీద సిబిఐ దర్యాప్తునకు కేటీఆర్ అడ్డుపడుతున్నాడు. కాంగ్రెస్ అంటే ఇక్కడ రాజకీయాలు విచిత్రంగా చూడండి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఇంకా ప్రచారం చేస్తూ వస్తుంది. నిజంగా ఎన్నికల్లో వాళ్ళ ప్రముఖ ప్రధాన ఆరోపణ అదే. నిజం చెప్పాలంటే అసలు ఆ ఆరోపణతోటే, ఆ ప్రచారంతో కాంగ్రెస్ లబ్ధి పొందిందని కూడా చెప్పొచ్చు. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి వాళ్ళని నమ్మకండి, మీరు మమ్మల్ని గెలిపించండి అని కాంగ్రెస్ ప్రజల ముందుకెళ్ళింది. నిజంగా ఆ ప్రచారం మాత్రం కాంగ్రెస్కి కొంచెం ప్రయోజనమైందని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాట. కేటీఆర్, కిషన్ రెడ్డి, ఆయనకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు. కేటీఆర్కు కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు విషయంలో కేటీఆర్ అడ్డుపడుతుంటే కిషన్ రెడ్డి సహకరిస్తున్నాడు, కేంద్ర మంత్రి కాబట్టి అని మళ్ళీ ఒకసారి రేవంత్ చేసిన మాటలు అనమాట. ఇంకా చూడండి, మనం రోజు మాట్లాడుకుంటున్నాం కొంచెం యూరియా కొరత ఉంది. ఫస్ట్ టైం ఇన్ని నెలల్లో యూరియా విషయంలో చాలా కఠినంగా కఠినంగా అంటే కొంచెం ప్లాంట్గానే వెళ్తుంది. ఒకప్పుడు ఏమంటారు, క్యూలో నిల్చొని చెప్పులు కూడా పెట్టి, అంటే కిలోమీటర్ల బారున, అంటే కిలోమీటర్ల పొడవున కూడా అక్కడక్కడ రైతులు పాపం యూరియాల కోసం నిలబడిన పరిస్థితి. ఆ పరిస్థితి చాలా ఏళ్ళైంది. మనం అలాంటి వాతావరణం ఈ మధ్య కనబడలేదు. రైతులకు సకాలంలో యూరియా అందిస్తున్న పరిస్థితి కేంద్రము. అయితే ఈసారి మాత్రం కొంచెం లేట్ అయింది యూరియా విషయంలో. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కేంద్రం నుంచి సమయంలో యూరియా రాలేదనేది ఒకటిది. అది మనం చూస్తున్నాం. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అంటే కేంద్రం చెప్తున్న కారణం, ఇటు ఎక్కువ మనం రష్యా నుంచి తీసుకుంటాం కదా. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కొంచెం లేట్ అయింది. మన దగ్గర మనం ప్రొడక్ట్ చేసుకున్నది సరిపోవట్లేదు. అయినా సరే రాష్ట్రాలను చూస్తున్నాము, కావాల్సిన ఇది పంపిస్తున్నామని కేంద్రం చెప్తుంది. ఇంకా దీని మీదైనా రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం మీద ఆరోపణలు చేస్తూ వస్తుంది. విచిత్రంగా ఇవాళ ఏమన్నాడంటే, బీఆర్ఎస్కు మేలు చేయాలని రాష్ట్రంలో యూరియా కొరత సృష్టిస్తోందట. అంటే ఆరోపణలు ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కొంచెం ఇంగితం ఉండాలి, అర్థం ఉండాలి. అంటే ప్రతిదానికి ఇంకా దాన్ని రాజకీయం చేయడము, ప్రతిపక్ష పార్టీల వాళ్లకు సంబంధం ఉంది, అందుకే దాని కాళేశ్వరం సిబిఐ దర్యాప్తుకు ఇద్దరు ఒకటైనారంట. కిషన్ రెడ్డి సహకరిస్తున్నాడంట. యూరియా కొరతకు కూడా కారణము బీఆర్ఎస్కు మేలంట. ఎట్లా మేలు? రైతులకు నష్టమవుతుంది తప్ప బీఆర్ఎస్కి ఎట్లా మేలవుతుంది? ఏ రకంగా మేలవుతుంది? అసలు బీఆర్ఎస్కు భారత రాష్ట్ర సమితికి మేలు చేయాలని రాష్ట్రంలో యూరియా కొరత సృష్టిస్తున్నారు. ఇక మెట్రో రైలు కూడా మొన్న మనం చూసిన మెట్రో రైలుకు సంబంధించి మెట్రో రైలు చెప్పింది, మాకు ఇంత అమౌంట్ ఇవ్వండి, మేము తప్పుకుంటాము, నిర్వహణ మా వల్ల కాదు, మాకు లాస్ ఉంది, అది ఇది అని చెప్పింది. కాకపోతే గవర్నమెంట్ కూడా మొన్న ఒక వార్త మనం చూసినాం ఏంటంటే, సరే మెట్రో ఎల్ఎన్టీ కనుక సహకరించని పక్షంలో, ఎందుకంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా నడుస్తుంది కదా, ఎల్ఎన్టీ సహకరించని పక్షంలో ఇంకా మేమే నిర్వహించుకోవడానికి సిద్ధం అన్నట్టుగా ప్రభుత్వం ఆ యోచనలో ఉందని మనం అనుకున్నాము. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ నిన్న ఢిల్లీలో అన్న మాట ఏంటంటే, మెట్రో రైల్ రెండో దశకు ఎల్ఎన్టీ సహకరించాల్సిందే. అసలైతే భారతదేశంలో చాలా, అంటే బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కతా, పూణే,
ఇక్కడ చాలా చోట్ల మనకు మెట్రో రైల్స్ ఉన్నాయి కదా, దాదాపు అంటే 1-2 చోట్ల మినహా అన్ని మెట్రోలు కూడా ప్రభుత్వ నిర్వహణలోనే ఉన్నాయి పూర్తిగా. అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తూ వస్తుంది. దాంట్లో ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న మెట్రోస్లో 1-2 మినహా అన్ని లాభాల్లో ఉన్నాయి. వీళ్ళు చెప్తున్నది మన దగ్గర ఏంటంటే మాకు నష్టం జరుగుతుంది లేదా ఇలాంటి కారణాలు ఇలాంటి చెప్తుంది, మేము సహకరించము, మేము చేతులు ఎత్తేస్తాము, మాకు 6,000 కోట్ల మనం చూసాం, ఆ అమౌంట్ ఇచ్చేస్తే మేము తప్పుకుంటాము, మీరే చూసుకోండి, ఇంకా మెట్రో అంతా మీరే చూసుకోండి, సెకండ్ ఫేజ్ విషయంలో కూడా మాకు సంబంధం లేదు, మీరే చూసుకోండి అన్నట్టుగా అంటుంది. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ మరి మాట అన్నాడు, చూడాలి. మొన్న చర్చలు కూడా మా అధికారులతో మాట్లాడినట్టు కూడా ఉన్నారు. ఇక 2018 ఎన్నికల్లో తెలంగాణలోనూ ఓట్ల చోరీ వాయమ్మ, వాళ్ళ యువరాజా వారు అందుకున్నారు కదా, అందుకోవడం ఏంది, 15 రోజులుగా రాహుల్ గాంధీ నోటంట ఒకటే మాట, ఓట్ల చోరీ జరుగుతుంది అంటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు, అడ్డంగా బుక్ అవుతున్నాడు, ఏకంగా ఈసీ మీదనే ఆరోపణలు చేస్తున్నారు. ఈసీ ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుమ్ముక్కైందని ఎక్కడ నిలబడి ఆయన ఆరోపణ చేసింది, ఫస్ట్ టైం కానీ నిన్న కానీ ఆయన మొన్న 2 రోజుల క్రితం అయిన మాటలు. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు, ఇదే ఓట్లతో, ఇదే ఓటర్ లిస్టుతో, అదే ఈసీ ఉండంగా, అదే ఈవీఎంలతో, ఎందుకంటే తాము ఓడిపోయిన ప్రతిసారి ఈవీఎంల మీద కూడా అబండాలు వేస్తుంది. ఈవీఎంల వల్లే అంటే ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా లేదు ఈవీఎంలతో, అందుకే మేము ఓడిపోయినాం, బీజేపీ గెలిచింది, ఏదో జరిగింది, గోల్మాల్ జరిగింది, అవకతవకలు జరిగినాయి అని వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు కర్ణాటకలో కూర్చొని, కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ అంతే 2 years అయిపోయింది, తెలంగాణ కన్నా కొంచెం ముందు 2.5 years అవుతుంది కర్ణాటకలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగి రాష్ట్రం అక్కడ అధికారంలోకి వచ్చి, ఆ వెంటనే తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదే ఓటర్ లిస్ట్ ఉంది, అదే ఎన్నికల సంఘం ఉంది, అవే జనాలు, అవే ఓటర్లు, అదే ఈవీఎంలతో ఎన్నిక జరిగింది, గెలిచారు వాళ్ళు. ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏదో ఒకటి రచ్చదేవాలని రాహుల్ గాంధీ 4 రోజులుగా చేస్తున్నారు. దేశం అంతా చూస్తుంది, అందరికి అర్థమవుతుంది. మరి నాయకుడు అంటే ముఖ్య నాయకుడు యువరాజు ఒక్కడే మాట్లాడితే బాగుండేది, అందరు మాట్లాడాలి కదా, వీళ్ళు అందుకున్నారు. మొదటిసారి ఏం కాదు, ఇంతకుముందు కూడా ఒకసారి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 2018 ఎన్నికల్లో తెలంగాణలోనూ కూడా ఓట్ల చోరీ జరిగింది. అంటే ఓట్ల చోరీ జరగకపోతే మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేదేమో బహుశా ఏకపక్షంగా, అంటే మొత్తం కనీసం 2 లక్షల ఓట్ల మెజారిటీతో ఏమైనా గెలిచేదేమో అందరు అభ్యర్థులుగా. అది విచిత్రమైన ఇదన్నమాట. అసలు నవ్వుతోంది. ఏంది అసలు ఏమైంది అసలు రాహుల్ గాంధీకి, ప్రతిపక్ష నాయకుడైనా అసలు బాధ్యత ఉందా, ఏమన్నా ఏం మాట్లాడుతున్నాడు? నిన్న మాట్లాడుతూ బెంగళూరులో, సరే మీరు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, మరి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది అంటే, అది నా పని కాదు, ప్రతిపక్ష నేతగా ప్రశ్నించడము, విమర్శించడము, అడగడమే నా పని, ఆధారాలు పెట్టుకోవాల్సింది, తేల్చాల్సింది అధికారులు, ప్రభుత్వం అంటున్నాడు. ఓట్ల చోరీని జెన్జీ మొదలు పెట్టాడు కదా కొత్తగా, ఓట్ల చోరీని భారత జెన్జీ అడ్డుకుంటుంది, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని యువత, విద్యార్థులే కాపాడుకుంటారు అంటే రేవంత్ ఏమో ఇలా అన్నాడు కదా, మీడియాతో ఇష్టగోష్ఠితో ఢిల్లీ పర్యటనలో ఉన్నాడు ఆయన. ఇవాళ కూడా మొత్తం ఢిల్లీలో బిజీ స్కెడ్యూల్ ఉంది. చాలామంది అంటే పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పెట్టుబడిదారులతో రేవంత్ కొన్ని కంపెనీలతో సమావేశం అవుతున్నాడు, హైదరాబాద్ని, దీని మీద వార్త.